శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ కూడా ఈ శ్రావణ మాసం వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. ఈ 2025వ సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి. జూలై 25వ తేదీ, ఆగస్టు 1వ తేదీ, ఆగస్టు 8వ తేదీ, ఆగస్టు 15వ తేదీ, అలాగే ఆగస్టు 22వ తేదీ. ఇవన్నీ కూడా శుక్రవారాలే. ఏ వారమైనా చేసుకోవచ్చు. చేత ఈ వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పడం జరుగుతోంది. ముందుగా విఘ్నేశ్వర పూజ, తర్వాత వరలక్ష్మీ పూజ. పూజా సామాగ్రి అంతా కూడా సర్దుకుని, పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని, కలశం ఉంచుకుని, దీపారాధనలు అన్నీ కూడా సర్దుకుని పూజ ప్రారంభించండి. ఒక తాంబూలం ఒకటి చేత్తో పుచ్చుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మత్ శ్రీగురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా ప్రసవో వదంతి సా నో మంద్రేషు మూర్జం దుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠతైతు. అయం ముహూర్తః శుభముహూర్తోऽస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. కూర్చుని తాంబూలం పసుపు గణపతి పక్కన ఉంచుకొని కొద్దిగా అక్షతలు వినాయకుడి దగ్గర వేసి కాసిన అక్షతలు మీ శిరస్సును వేసుకోవాలి. తర్వాత దీపారాధన చెయ్యండి. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్ననిరృతం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనంజ దిశో దిశ. దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాతు. దీపారాధన కుంకుమ బొట్టుంచి పుష్పం అక్షతలో వేసి తర్వాత పటిక చిప్స్ కానీ ఒక అరటిపండు కానీ ఉదకంచలి నైవేద్యం చేయాలి. చెప్పండి. శుభం భవతు, కళ్యాణం, ఆయురారోగ్య సంపదాం, మమ శత్రు వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే. దీపంజ్యోతి పరబ్రహ్మ, దీపంజ్యోతి సరస్వతి, దీపేన సాధ్యతే దీపం ప్రాతః దీపం నమోస్తుతే. అజ్ఞానదోషపరిహారార్థం జ్ఞానసిద్ధ్యర్థం ప్రత్యక్ష దీపం దర్శయామి. నమస్కారం చేసుకొని తర్వాత ఉదకం శిరస్సు మీద చల్లుకుని ఆచమానం చేయాలి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థా అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. మగవారు కూర్చొని చేసేటప్పుడైతే స్వాహాకారం, ఆడవారికైతే నమః. కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. చీకటి వేసుకొని చేయి తుడుచుకొని నమస్కారం చేసుకోండి. గోవింద విష్ణు మధుసూదనా త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశాపుత్రనాభాదమోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాదోక్షజానారసింహ అచ్యుతా జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ముందుగా గణపతి పూజ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేశాను. అంచేత పసుపు గణపతిని చేసుకుని పీట మీద కానీ బియ్యం మీద కానీ ఉంచి ముందు గణపతి దగ్గర పుష్పం అక్షతలో వేసి నమస్కారం చేసుకోండి. చెప్పినంతసేపు కూడా విఘ్నేశ్వర పూజ చేయండి. తర్వాత పీట మీద కలశ దగ్గర చేతురు కానీ. ఓం శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహే. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతల బోమోం అంటూ పసుపు గణపతికి వేస్తూ ఉండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సచీపురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్త వస్తు. కొద్దిగా అక్షతల వాసన చూసి దంపతులుగా కూర్చున్నవారైతే ఆడవారికి ఎడంపక్కకి వేయండి, విడిగా ఆడవారు కూర్చుంటే కనుక కుడి పక్కకి వేసుకోండి అక్షతలు. ఉత్తిష్టంతో భవతి పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. గాలి లోపలికి పీల్చుకుని బయటికి విడిచిపెడుతూ 3 సార్లు నాసిక పట్టుకొని ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమా భోజ్యోతేరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. నీళ్లు ముట్టుకొని 2 చేతులు రాసుకొని చేతులు తుడుచుకోండి. మమ అనుకోండి. యాజమానస్య భూపాప్త దుర్దక్ష యద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనేన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ శివశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారికచాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే. ఇందులో అన్ని వారాలు కూడా చెప్పాను కదా. 25వ తేదీ అయితే గనక ప్రతిపతిధవు అనుకోండి. 1వ తేదీ చేసుకునే ఫలమైతే అష్టమ్యాం అనుకోండి. 8వ తేదీ చేసుకునే ఫలమైతే చతుర్దశ్యాం అనుకోండి. 15వ తేదీ చేసుకునే ఫలమైతే సప్తమ్యాం అనుకోండి. 22వ తేదీ చేసుకునే ఫలమైతే చతుర్దశ్యాం అనుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపజధౌ వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఒకసారి మీ గోత్రం, అలాగే మగవారి పేరు, ఆడవారి పేరు, పిల్లల పేర్లు అనుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబానాం మాజురారోగ్య మహదేశ్వర్యాభివృద్ధ్యర్థం పరశివగోత్రోద్భవస్య మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం. గోత్రం పేరు అనుకున్న తర్వాత కొద్దిగా అక్షతలు చేత్తో పుచ్చుకొని నేను చెప్పినటువంటి మంత్రములన్నీ కూడా అనుకుంటూ ఉండండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య మహదైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ సంపూర్ణ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీదేవి ఉద్దిశ్య వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సకల సౌభాగ్య శుభఫల అవాప్యర్థం భవిష్యతు ఉత్తరపురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార శ్రావణమాస శుక్రవార మహాపర్వణి పుణ్యకాలే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీదేవి ఉద్దిశ్య వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం వరలక్ష్మీదేవి పూజామహోత్సవ శుభ సమజే ప్రథమతః శ్రీ మహాగణాధిపతి
పూజాంచ కరిష్యే. చేతుల ఉరకం పోసుకొని కింద ఒక తమలపాకు కానీ లేకపోతే ఒక హరిబాణం అంటే చిన్న ప్లేటు ఎదురుకుండా ఉంచుకొని అందులోకి విడిచిపెట్టేయండి. చేతులు తుడుచుకొని మరొక పాత్రకి నీళ్ల పాత్రకు పసుపు రాసి గంధం కుంకుమ బొట్లుంచి నీళ్లలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు గంధం ఒక పుష్పం వేసి పైన చేయి మూత వేసి పట్టుకోవాలి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్యతో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ దుసాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేదోధ యజుర్వేదः సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలసాము సమాశ్రితాः. ఆ కలసేషు ధావతి పవిత్రే పరిషిచ్చతి ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణా వా ఆప పశవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవో. ఆ వేసినటువంటి పుష్పం నీళ్లలోనే చుట్టూ తిప్పి శ్రీ అని చెప్పి రాయండి. గంగే చయ్యమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మన సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు కలశోదకేన పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య దేవీం ఆత్మానం చ సంప్రోక్ష్య. అన్ని వాటి మీద కూడా చల్లిన తర్వాత మీ శిరస్సు మీద చల్లుకుని పూజా ద్రవ్యాల మీద చల్లి వినాయకుడికి చల్లి ఆ పుష్పం నీళ్లలోనే ఉంచండి. తర్వాత మరొక పుష్పం అక్షతలో తీసుకుని గం గణపతయే నమః అంటూ వినాయకుడిని ధ్యానించండి. ఓం అసునీతే పునరస్మాసు యక్ష పునఃప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ జధాస్థానముపయతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పసుపు గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ సుముఖో భవ స్థిరాసనం గురు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్త వస్తు. మళ్ళీ పుష్పం అక్షతులు పుచ్చుకోండి. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. కళగద్దుకుని గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, సువర్ణ నవరత్నగత సింహాసనం సమర్పయామి. కొద్దిగా ఉదకం చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఆవు పాలు ఉంటే కొద్దిగా చల్లండి, లేకపోతే మామూలు నీళ్ళే 3 సార్లు చల్లండి. గంట మ్రోగించండి. ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే జధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోరసస్తస్య భాజే దేహనః ఉసతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయా జజ్జన్వధ ఆపో జనయధా జనః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దూత్తో చేసినటువంటి వస్త్రం యజ్ఞోపవీతం ఉంచండి. లేని పక్షంలో పుష్పం అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అభివస్త్రాజుపసనాన్యరుషాభిధేనో సుదుకా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వాన్నిధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు ఆయుష్యమగ్ర్యమృతముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం చిలకరించండి. 3 సార్లు గంధం చిలకరించి తర్వాత మీరు కూడా కంఠం దగ్గర రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మగవారైతే నుదుటి మీద రాసుకోండి. ఓం గంధద్వారాంధ్వరాధరుషాన్ నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఆజనేతే పరాజనే దోర్వారోహంద పుష్పణీ
హృదాశ్చ పుండరీకాన సముద్రస్య గృహాజి మే శ్రీమహాగణాధిపతయే నమో నమః. అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి. అక్షతలు కానీ చిన్న చిన్న పుష్పాలు కానీ గం గణపతయే నమః అంటూ 16 సార్లు పూజ చేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిపూజాన్ సమర్పయామి. పరిమళధూపం. తర్వాత ఒక 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి మంట ఆర్పేసి పొగ చూపించండి. వనస్పత్యుర్భవైర్దివ్యైర్నానాగంధై సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. కైవత్తు, నేతతో తడిపినటువంటి కైవత్తు ఉంటే అది ఒక్కసారి చివర పిండేసి వెలిగించండి. లేని పక్షంలో దీపారాధనకి నమస్కారం చేయండి, గంట వాయించండి. ఓం సాధ్యం త్రివర్త్య సంయుక్తం బంధనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కింద ఉన్న ఆకులో కానీ హరివాణంలో కానీ కొద్దిగా నీళ్లు విడిచిపెట్టండి. వినాయకుడి దగ్గర బెల్లముక్క కానీ ఒక ఫలం కానీ ఉంచండి, ఏదో ఒక పండు. 2 వాటి మీద కూడా కాస్త నీళ్లు చల్లి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః ఓం దత్సపితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతో వత్సరణమసి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడఖండ కదలీఫల బహుబీజఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోసం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 1 ఒక్క చిల్లర పైసా తీసుకుని వినాయకుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. భోగి ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీ ధనైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాజనం. 2 కర్పూరం బిళ్ళలు వెలిగించి గణపతికి హారతివ్వండి. ఓం ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో సానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆజస్తేజో దధాతి. ఆ హారతి ఇచ్చిన తర్వాత క్రింద ఉంచి 1 చుక్క ఉదకం ఉంచి కళగద్దుకోండి. తేజో నీరాజనం చక్షుః సరసిధారయ. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం చక్షుః సరసిధారయ. తర్వాత పుష్పం, అక్షతలు, చిల్లరవేసా చేత్తో పుచ్చుకోండి. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. షోడశైతాని నామాని యప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. చెప్పండి. విఘ్నేశ, విధిమార్తాండ, చంద్ర, ఇంద్ర, ఉపేంద్ర, వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. కళ్ళగద్దుకుని
ఆ వినాయకుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వేదోక్త దివ్యసవర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేస్తూ చెప్పండి. ఆయుర్దేహి, యశోదేహి, శ్రియం, పుత్రాంశ్చ, సౌఖ్యకం, పుత్రాన్, పౌత్రాన్, ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. ఆ తర్వాత వినాయకుడి దగ్గర పూజ చేసినటువంటి పుష్పం, అక్షతలు కళ్ళగద్దుకుని శిరస్సును ధరించండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవి. ఆ ప్రసాదం శిరస్సు మీద ఉంచుకున్న తర్వాత వినాయకుడి పళ్ళెంపలంగా 3 సార్లు పైకెత్తి మీకు ఎడం చేతి పక్కన ఈశాన్య భాగంలో ఉంచండి. ఓం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దౌర్వాద స్వప్ననాశని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. ఆ పళ్ళెం ఈశాన్య భాగంలో ఉంచేసిన తర్వాత నమస్కారం చేస్తూ చెప్పండి. శోభనార్థం మమ గృహే క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ పునః సందర్శనాయ చ. వినాయక పూజా కార్యక్రమం పూర్తయింది. స్వామిని ప్రార్థించండి. గచ్చ గచ్చ సరశ్రేష్ఠ స్వస్థానం గణాధిప యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప. ఆవాహనం న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాంచ గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. ఇక్కడికి వినాయకుడి యొక్క పూజా కార్యక్రమం పూర్తయింది. ఈ బట్టు పైన పీట మీద కలశ దగ్గర పూజ చేస్తూ ఉండాలి. ప్రసాదములు అలాగే కొబ్బరికాయ కొట్టేది మొత్తం అన్నీ కూడా సిద్ధపరచుకోండి. మళ్ళీ మధ్యలో లేవకుండా అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. మొత్తం అన్నీ కూడాను పూజా కార్యక్రమానికి సంబంధించినవన్నీ కూడా మీ దగ్గరే ఉండాలి మొత్తం అన్నీను. అంచేత అటువంటివన్నీ కూడా దగ్గరగా ఉంచుకొని మరలా శ్రద్ధాభక్తులతో ఈ పైన పీట మీద వరలక్ష్మీ పూజా కార్యక్రమాన్ని చక్కగా శ్రద్ధగా చెయ్యండి. వరలక్ష్మీ పూజా కార్యక్రమం చక్కగా శ్రద్ధగా భక్తిగా చెప్పబడుతోంది. విని ఆ ప్రకారంగా అందరూ కూడా చేసుకోండి. ఇప్పటిదాకా చేసిందంతా కూడా విఘ్నేశ్వర పూజ. మరలా చేతిలో ఉదకం పోసుకొని ఆచమానం చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ దోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కాసిన అక్షతలు వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భవతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాద్. ఓమా భోజ్యోదయరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం. ఉదకం ముట్టుకు 2 చేతులుగా రాసుకోండి. మమ అనుకోండి. యాజమానస్య ఉపాత్త దుర్దక్ష యద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనైన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ శివశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాతే జంబూద్వీపే భరతవృషే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారికచాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాక చెప్పినట్టుగా సంకల్పం చెప్పుకోవాలి. విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే ప్రతిపజధౌ వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రము, మగవారి పేరు, మీ పేరు, పిల్లల పేర్లు అనుకోండి.
పరశివగోత్రోద్భవస్య మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి గాయత్రీ పరా భట్టారికా చండీ పరా దేవతా సమేత వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం. గోత్రం పేరు అనుకున్న తర్వాత మరలా నేను చెప్పినటువంటి మంత్రములు చెప్పండి. పూర్వసంకల్ప ప్రకారేణ మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య మహదైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రావణమాస శుక్రవార మహాపర్వణి పుణ్యకాలే వరలక్ష్మీదేవి ఉద్దిశ్య వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం సకల సౌభాగ్య సర్వకార్యక్రమ సాఫల్యతా సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన సంపతు సమృద్ధి సిద్ధ్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకలవాహన సిద్ధ్యర్థం యథాశక్తి వరలక్ష్మీదేవి ఉద్దిశ్య వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం వరలక్ష్మీ పూజాంచ శ్రీసూక్త విధానేన కరిష్యే. కాస్త అక్షతలో నీళ్లు ప్లేట్లు విడిచిపెట్టేసేయండి. వరలక్ష్మీదేవ్యై నమో నమః. అది ఇక్కడికి పైన పీట మీద చక్కగా అమ్మవారి ప్రతిమ కానీ అన్నీ ఏర్పాటు చేసుకున్నారు కదా, అక్కడ పూజ చేస్తూ ఉండాలి. ముందు తోరం తీసుకోండి. ఆ వరలక్ష్మీదేవి యొక్క తోరం చేతికి కట్టుకుంటారు కదా, ఆ తోరం తీసుకుని ఒక తమలపాకులో పెట్టి అమ్మవారి దగ్గర ఉంచండి. ఆ తోరమునకు తర్వాత అమ్మవారి యొక్క ప్రతిమకు అలాగే బంగారంతో రూపు ఒకటి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రూపు కూడా పసుపు దారం కానీ లేకపోతే తెలుపు దారం తీసుకుని దానికి పసుపు రాసి ఒకసారి రూపును ఆవు పాలల్లో ముంచి కుంకంలో ముంచి అమ్మవారి మెడలో వేసి అప్పుడు పూజా కార్యక్రమం. లేకపోతే బంగారపు వస్తువు ఏది పెట్టుకున్నా ఇబ్బంది లేదు, చేస్తూ ఉండండి. అమ్మవారికి నమస్కారం చేయండి. ముందు ఒక పుష్పం తీసుకొని వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిः. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యానం సమర్పయామి. ఆ చేతిలో ఉన్న పుష్పం అమ్మవారి దగ్గర వేసి మరలా ఇంకొక పుష్పం తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపపయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం ధృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపపయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తపవృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాన్యేష్టామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాతు గంధద్వారాందురాధరుషాన్నిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపపయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయితాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధానచిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే
ఆర్ద్రాం పుష్కరణీం పుష్టం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యిష్టం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతంగాభో దాస్యోస్వాన్ బిందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. వరలక్ష్మీదేవ్యే నమో నమః. ధ్యానం సమర్పయామి. ఒక్కొక్క పుష్పం వరలక్ష్మీదేవ్యే నమః అంటూ వేస్తూ ఉండండి. పట్టు చక్కగా ఆ కలసకి చుట్టూ పేరుస్తూ ఉండండి. లేకపోతే కనుక ఒక్కొక్క పుష్పం ఆ తోరం పెట్టారు కదా అక్కడ కానీ పీట మీద కానీ అమ్మవారి యొక్క ఫోటోలకు కానీ పుష్పాలు వేస్తూ ఉండండి. వరలక్ష్మీదేవ్యై నమో నమః. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ధ్యానం సమర్పయామి. క్షీరోదధి సంభూతే క్షీరోదధి సముద్భూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే స్వరాసుర నమస్కృతే. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఓం ఆవాహనం సమర్పయామి. ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ పుష్పం అక్షతులు వేయండి. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురదత్ర విభూషితే సింహాసనమిదం దేవి స్వీకురుష్వామరపూజితే. వరలక్ష్మీదేవ్యే నమో నమః. రత్న సింహాసనం సమర్పయామి. కొద్దిగా నీళ్లు చల్లండి. పట్టు శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ స్వరపూజితే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. అర్ఘ్యం సమర్పయామి. సువాసితం జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం దేవిత్వం సర్వదేవ నమస్కృతే. పాదయోః పాద్యం సమర్పయామి. అలాగే ఉదకం చల్లుతూ ఉండండి. సువర్ణ కలశానీతం చందన గురు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. పయోదధి పంచామృతాలుంటే కనుక అవి చల్లండి. లేకపోతే కొబ్బరికాయ కొట్టి కాసే నీళ్లు చల్లండి. పయోదధి ఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత విధం స్నానం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. గంగాజలం మయా నీతం మహాదేవ సరస్థితం. ఓం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరీ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. యా ఫలినీర్యా అఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్థానో ముంచన్త్వగుంహసః. నారికేళఫలోద్భూతా త్రినేత్రహర సంహిత శిఖయా దురితం సర్వం పాపం పీడాంచ మే నుదా. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఫలోదక శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రవికెల గుడ్డ చీర అవన్నీ కూడా ఉంటే అమ్మవారికి సమర్పణ చేయండి. లేకపోతే దూదితో చేసిన వస్త్రం యజ్ఞోపవీతం వేయండి. ఓం వస్త్రయుగ్మం సురార్చితాంఘ్రియుగళేదుకూలవసప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం కేయూరకంకణైర్దివ్యైః ఉపవీతం సమర్పయామి. తప్తహేమకృతం సూత్రం ముక్తాదానవిభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఉపవీతం సమర్పయామి. అలాగే గాజులు బంగారపు వస్తువు అవన్నీ అమ్మవారికి సమర్పణ చేస్తే ఒకసారి ముట్టుకుని నమస్కారం చేయండి. కేయూరకంకణైర్దివ్యైర్హారనూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాణ ఋషిపూజితే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. సర్వాభరణం సమర్పయామి. తర్వాత గంధం చిలకరించండి. ఓం కర్పూరాగరు కస్తూరి గోరోచన సమన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీదేవ్యే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. కుంకుమ వేయండి కాస్త. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాను
హరిద్రా కుంకుమోపేతానుగృహ్యతా సురపూజితే వరలక్ష్మీదేవ్యే నమో నమః. అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి. చక్కటి పుష్పాలు 2 పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. మల్లికా జాజకుసుమైశ్చంబకైర్వకుళైస్తథా నీలోత్పలైశ్చ కల్హారైః పూజయామి హరిప్రియే వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఓం పుష్పం సమర్పయామి, పుష్పాణి సమర్పయామి. అది ఇప్పుడు పుష్పములు, అక్షతలు, పసుపు, కుంకుమ ఇటువంటివన్నీ కూడా ఓం వరలక్ష్మీదేవ్యై నమః అంటూ చేస్తూ ఉండండి. లేకపోతే శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి స్మరణ చేస్తూ చక్కగా అమ్మవారి యొక్క పాదాల దగ్గర చేస్తూ ఉండండి. అష్టోత్తరం చెబుతూ ఉంటాను. ఓం చంచలాయై నమో నమః పాదో పూజయామి, చపలాయై నమో నమః జానునీ పూజయామి, పీతాంబరాయై నమో నమః భూరోం పూజయామి, కమలవాసిన్యే నమో నమః కటిం పూజయామి, పద్మాలయాయై నమో నమః నాభిం పూజయామి, మదనమాత్రే నమో నమః స్తనో పూజయామి, కంబుకంఠే నమో నమః కంఠం పూజయామి, సుముఖాయే నమో నమః ముఖం పూజయామి, సునేత్రాయే నమో నమః నేత్రే పూజయామి, రమాయే నమో నమః కర్ణో పూజయామి, కమలాయే నమో నమః శరః పూజయామి, శ్రీవరలక్ష్మీదేవ్యే నమో నమః సర్వాణి అంగాని పూజయామి. ఓం ఓం వరలక్ష్మీదేవ్యే నమః అంటూ చేస్తున్నాండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూత్యై నమః, ఓం సరభ్యే నమః, ఓం రమాత్మకాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచే నమః, ఓం స్వాహాయే నమః, ఓం సుధాయే నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణమయే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావత్యే నమః, ఓం అదిత్యే నమః, ఓం దిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం సుధాయ నమః, ఓం సుధారణ్యే నమః, ఓం కమలాయ నమో నమః, ఓం కాంతాయ నమో నమః, ఓం కామాక్షే నమః, ఓం క్రోధసంభవాయ నమో నమః, ఓం అనుగ్రహపదాయ నమో నమః, ఓం బుద్ధ్యే నమః, ఓం అనఘాయ నమో నమః, ఓం హరివల్లభాయ నమో నమః, ఓం శోకాయ నమో నమః, ఓం మృతాయ నమో నమః, ఓం దీప్తాయే నమో నమః, ఓం లోకశోకవినాశన్యే నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమో నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమో నమః, ఓం రమాయే నమో నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మన్యే నమః, ఓం పద్మగంధన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమో నమః, ఓం సుప్రసన్నాయే నమో నమః, ఓం ప్రసాదముఖే నమో నమః, ఓం ప్రభాయే నమో నమః, ఓం చంద్రవదనాయ నమో నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్రసహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమో నమః, ఓం చంద్రరూపాయే నమో నమః, ఓం ఇందిరాయే నమో నమః, ఓం ఇందుశీతలాయే నమో నమః, ఓం ఆహ్లాదనయే నమో నమః, ఓం పుష్యే నమో నమః, ఓం శివాయే నమో నమః, ఓం శివగత్యే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమో నమః, ఓం పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరణ్యే నమో నమః, ఓం శాంతాయే నమో నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమో నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమో నమః, ఓం బిల్వనిలయాయ నమో నమః, ఓం వరారోహాయ నమో నమః, ఓం యశస్వన్యే నమః, ఓం సుందరాయ నమో నమః, ఓం ఉదారాంగాయ నమో నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యగత్యే నమః, ఓం సిద్ధయే నమో నమః, ఓం శ్రేణు సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్వగతానందాయ నమో నమః, ఓం వరలక్ష్మే నమో నమః, ఓం వసుప్రదాయే నమో నమః, ఓం శుభాయే నమో నమః, ఓం హిరణ్యప్రాకారాయే నమో నమః, ఓం సముద్రతనయాయే నమో నమః, ఓం జయాయ నమో నమః, ఓం మంగళాయ నమో నమః, ఓం దేవ్యే నమో నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమో నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమో నమః, ఓం దారిద్ర్యధ్వంసనియే నమో నమః, ఓం దేవ్యే నమో నమః, ఓం సర్వోపద్రవారిణ్యే నమో నమః, ఓం నవదుర్గాయ నమో నమః, ఓం మహాకాళియే నమో నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమో నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమో నమః, ఓం త్రిభువనేశ్వర్యే నమో నమః, ఓం నవదుర్గాయ నమో నమః, ఓం మహాదేవ్యే నమో నమః, ఓం మహారూపిణ్యే నమో నమః, ఓం ఆవాహిత సర్వదేవతా సమేత శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః, ఓం అష్టోత్తరశతనామభిః పూజాన్ సమర్పయామి. ఆ తోరం మీద కూడా కొద్దిగా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం కమలాజై నమో నమః ప్రథమగ్రంథిం పూజయామి, రమాజై నమో నమః ద్వితీయగ్రంథిం పూజయామి, లోకమాత్రే నమో నమః తృతీయగ్రంథిం పూజయామి, సర్వజనన్యే నమో నమః చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యే నమో నమః పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్జతనయాయే నమో నమః షష్ఠగ్రంథిం పూజయామి, విరూపాక్షే నమో నమః సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యే నమో నమః అష్టమగ్రంథిం పూజయామి, హరివల్లభాయే నమో నమః నవమగ్రంథిం పూజయామి, తోరబంధనా అధిష్టానదేవతాయే నమో నమః సర్వాణ్యంగాని పూజయామి.
నమస్కారం చేస్తూ ఒకసారి చెప్పండి. నవసూత్రం దక్షిణే హస్తే బద్ధనామి, దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహి మే రమే. అది ఈ విధంగా అష్టోత్తరం పూజ అయింది. ఒక 2 అగరవత్తులు తీసుకుని వెలిగించి అమ్మవారికి ధూపం ఇవ్వండి. ఓం పరిమళ ధూపం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్రీదోసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసజ మే కులే దశాంగం గుగ్గులోపేతం సుగంధం సమనోహరం ధూపం దాస్యామి తే దేవి శ్రీ వరలక్ష్మీ గృహాణత్వం. వరలక్ష్మీదేవ్యే నమో నమః. ధూపమాఘ్రాపయామి. తర్వాత కైవత్తు లేదు దీపారాధన నమస్కారం చేయండి. ఘృతక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కింద హరివాణం దగ్గర కానీ తమలపాకులో కాసిన నీళ్లు విడిచిపెట్టండి. తర్వాత ఓ కొబ్బరికాయడు కొట్టి ఆ కొబ్బరి చెక్కలు మరి షడ్రసోపేతమైనటువంటి పదార్థాలు మీరు ఏదైతే తయారు చేశారో పిండి వంటలు అవన్నీ కూడా అమ్మవారు ముందు ఉంచి అన్ని వాటి మీద కూడా ఉదకం చల్లి నివేదన చేయాలి. అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి విమలం సుమనోహరం. ఓం భూర్భువస్సువః ఉదకం చల్లి నివేదన చేయండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు సత్యన్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతో వత్సరణమసి. ఆవాహిత సర్వదేవతా సమేత మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీదేవ్యై నమో నమః. అవసరార్థం షడ్రసోపేత మహానివేదన సహిత నారికేళ సకల సహిత గుడపిష్ఠ ముద్గసూప గుడోదకాన్ని నివేదయామి. 5 సార్లు నివేదన చేయండి. చేతిలో పుష్పం కానీ ఆకు కానీ ఉంచుకొని ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోసం సమర్పయామి. అస్తో వృక్షాళయామి పాదో వృక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కాస్త నీళ్లు ప్లేట్లో విడిచిపెట్టేసి ఒక తాంబూలం ఉంచి నమస్కారం చేసుకోండి. తాంబూలం పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. వరలక్ష్మీదేవ్యే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలము సమర్పయామి. తర్వాత కొద్దిగా కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వండి. నీరాజనం మనోహరి కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహ్యతాం విష్ణువల్లభే. నీరాజనం దర్శయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆజస్తేజో దధాతి. వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం చక్షుః సరసి ధారయా. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. గంట వాయించి హారతిచ్చి హారతి కడగద్దుకుని ఆ తర్వాత పుష్పం అక్షతలు ఓ చిదర పైసా చేత్తో పుచ్చుకోండి. మంత్రపుష్పం పైకి లేచి నిలబడండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. యస్సు చ ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్వహం శ్రియః పంచదశర్చం చ శ్రీకామः సతతం జపేతు. ఆనందః కర్దమశ్చైవ చిక్రీత ఇది విశ్రుతాః. అషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత. పద్మాననే పద్మభూరు పద్మాక్షీ పద్మసంభవే త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం.
అశ్వదాయ చ గోదాయ ధనధాయ మహాధనే ధనం మే దుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్ర పౌత్రధనం ధాన్యం హస్యస్మాజా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం సయమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనతేయ సోమం వ్యవత వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో న జమాత్సర్యం న లోభో న శుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవబ్రహ్మద్విషో జహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైः శ్రాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మేర్మోక్షలక్ష్మేర్జయలక్ష్మీ సరస్వతి శ్రేర్లక్ష్మేర్వరలక్ష్మేశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాసమభైతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఓం శ్రీం శ్రీం శ్రీకరీం ధనకరీం ధాన్యకరీం ధనధాన్యకరీం ధనధాన్యైకవృద్ధికరీం సర్వసమృద్ధికరీం సర్వసంపత్కరీం శ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ సర్వైశ్వర్యం కురు కురు స్వాహ. చెప్పండి. వరలక్ష్మి దేవ్యై నమః వేదోక్త దివ్యసువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మీ చేతిలో ఉన్నవన్నీ కూడా అమ్మవారి దగ్గర ఉంచి తర్వాత మరలా అక్షతలు తీసుకొని పీట వెనకాలకి వెళ్ళి 3 సార్లు ప్రదక్షిణం చేయాలి. ఓం యాని కానిజ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహి మాన్ కృపయా దేవ శరణాగతవత్సలః అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షా పరమేశ్వరీ. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అది ఆ చేతిలో ఉన్నవన్నీ కూడా అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేస్తూ ఒకసారి పైకి చెప్పండి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. ఒక్కసారి మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. చేయగలిగితే చెయ్యండి, లేకపోతే మామూలుగా నమస్కారం చేస్తూ ఈ మంత్రం చెబుతూ ఉండండి. ఆడవారు పంచాంగ నమస్కారం, మగవారు పూర్తిగా పడుకుని సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మోకాళ్ళు వంచి శిరస్సు వంచి చేతులు జోడించి చేతుల మీద శిరస్సు ఆంచి అప్పుడు ఈ మంత్రం చెప్పాలి. అదే పంచాంగ నమస్కారం. ఉరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగః ఉచ్యతే. మంత్రపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మీ మనస్సులోని అభీష్టం అంతా కూడా తలుచుకొని, అంటే కోరికలన్నీ కూడా అమ్మవారికి తలుచుకొని
ప్రతి సంవత్సరము కూడా చక్కగా ఇలా వరలక్ష్మీ పూజా కార్యక్రమం చేస్తున్నాం. సకల సౌభాగ్యాలతో, ధనకనక వస్తువాహనాలతో, పిల్లాపాపలతో, సిరి సంపత్తులతో అందరూ కూడా సుఖంగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. తర్వాత లేచి కూర్చుని అక్షతలో నీళ్లు విడిచిపెట్టండి. కింద తమలపాకులో కానీ కింద ఉన్నటువంటి ప్లేట్లో కానీ విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే అనయా ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజయాది భగవాన్ సర్వాత్మక శ్రావణమాస మహాపర్వణ పుణ్యకాలే వరలక్ష్మీదేవి పూజాఫలం ఏతత్ఫలం వరలక్ష్మీదేవ్యర్పితం అస్తు. పూజ చేసినటువంటి పుష్పం గడగద్దునే శిరస్సును ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ కుంకుమ మీ సూత్రాలకు కూడా కాస్త బొట్టు పెట్టుకోండి. వరలక్ష్మీదేవి ప్రసాదం లలాటం ధారయామి శిరసా గృహ్ణామి వరలక్ష్మీదేవి ప్రసాదేన సకల సౌభాగ్య సిద్ధి ద్వారా గృహేషు అష్టలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఇక్కడికి ఈ పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయింది. ప్రారంభంలో తోరం పెట్టారు అమ్మవారి దగ్గర. ఆ తోరం తీసుకుని అక్షతలు పుచ్చుకొని దానికి సాయం మరొక పుష్పం పుచ్చుకొని ఈ కథ వింటూ ఉండండి. వరలక్ష్మి వ్రత కథ అది అయిన తర్వాత అప్పుడు మంత్రం చెప్పుకొని చేతికి కుడి చేతికి తోరం కట్టుకోవాలన్నమాట. దక్షిణ హస్తే అని ఉంటుంది. దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి అని అర్థం. అంచేత ఈ వివాహ సమయాల్లో వేరే వేరే కార్యక్రమాల్లో రక్షాబంధనము అని చెప్పి ఎడం చేతికి కడుతూ ఉంటారు. ఈ తోరములన్నీ కూడా కుడి చేతికే కట్టుకోవాలి. తెలియక చాలామంది ఎడం చేతికి కట్టుకుంటున్నారు, అలా కట్టుకోకూడదు. మంత్రంలోనే చెప్పబడింది. అందువల్ల ప్రస్తుతం తోరం తీసుకుని తోరము పుష్పము అక్షతలు పట్టుకోండి. కథ చెబుతూ ఉంటాను, శ్రద్ధగా వినండి. విన్న తర్వాత అప్పుడు తోరం కట్టుకోండి. వరలక్ష్మీ వ్రత కథ శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. తోరం పుష్పం అక్షతలో చేత్తపుచ్చుకోండి. మధ్యలో మాట్లాడుకోకుండా చక్కగా ఈ కథనే శ్రద్ధగా వినండి. వరలక్ష్మి అమ్మవారిని చూస్తూ ఉండండి. కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందార విటవిప్రాంతే నానామణి విభూషితే పాటలాశోకపున్నాగ ఖర్జూర వకులాన్వితే కుబేర వరుణేంద్ర అదిదిక్పాలైశ్చ సమావృతే నారదాగస్య వాల్మీకి పరాశర సమావృతే రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం ప్రప్రచ్ఛ గౌరీ సంతుష్టా లోకానుగ్రహకామ్యయా భగవన్ సర్వలోకేశ సర్వభూతేరే సర్వభూహితే రత యద్రహస్య వ్రతం పుణ్యం తదా చక్ష్య మమానఘ. చక్కగా పార్వతీ పరమేశ్వరులు మరి సృష్టికర్తలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. వారు ముగ్గురు కూడా మరి వీరంతా కూడా కలిసి ప్రతి సందర్భంలో కూడా ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క దేవలోకంలో, బ్రహ్మలోకంలో, విష్ణులోకంలో, రుద్రలోకంలో సభ ఏర్పాటు చేసుకుని పైన చెప్పినటువంటి దేవతలు మునులు అందరూ కూడా అక్కడికి విచ్చేసి 33 కోట్ల దేవతలు కూడా అందరూ కూడా వచ్చి కూర్చొని
ఆ దేవతల యొక్క సన్నిధానంలో ఈ భూలోకంలో జరిగే విశేషాలు, అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో జరిగే విశేషాలు అన్నీ కూడా చర్చించుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో పూర్వకాలం ఈ కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు ఆ సందర్భంలో రత్నసానుసభ అని చెప్పి జరుగుతూ ఉంది. మొత్తం సమస్త దేవతలు కూడా కూర్చుని ఉన్నారు. పరమేశ్వరుడు అందరినీ కూడా చూస్తూ చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు మహానుభావులు. అటువంటి సమయంలో పార్వతీదేవి లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి, నాథా, మరి అనేక వ్రతాలు, అనేక నోములు అన్నీ కూడా ఉన్నాయి. దంపతియుక్తంగా కూర్చుని అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా స్త్రీ ఒక్క ఆవిడే కూర్చొని, ఆవిడనే సువాసిని అంటారు. అటువంటి సువాసిని ఒక్క ఆవిడే కూర్చొని చక్కగా వ్రత కార్యక్రమం చేసుకోవాలి. ఇలా వ్రత కార్యక్రమం చేసుకున్నందువల్ల సకల సౌభాగ్యాలు కూడా పొందాలి, సకల సిరి సంపత్తులు పొందాలి. దీనికి ఏదైనా మార్గం ఉందా లేదా అని చెప్పి మరి ఆమె పార్వతీ అమ్మవారు కూడా స్త్రీ పక్షపాతి కాబట్టి మరి చక్కగా పరమేశ్వరుణ్ణి అడగడంతో అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు చెబుతూ ఉన్నట్ట, మరి ఈ యొక్క సొంతంగా ఆయన ఒక్క మాటే కాకుండా అక్కడే కూర్చున్నటువంటి నారద మహర్షిని ప్రశ్నించారు. ఓ నారద మహర్షి, మరి అమ్మవారు అడిగారు కదా, దీనికి సమాధానం ఏమిటి అని చెప్పి. అప్పుడు నారద మహర్షి వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్వామి, తమకు తెలవని విషయం ఏమున్నది, మీరే సెలవివ్వండి అని చెప్పి చెప్పారు. అలా చెప్పేసరికి పరమేశ్వరుడు మొత్తం అందరి దేవతలతో కూడా వారందరినీ కూడా చూచి చిరునవ్వు నవ్వుతూ పార్వతీ అమ్మవారు వంక చూచి, ఓ కాత్యాయని, అన్ని వ్రతములలో మహాపరమ పవిత్రమైనటువంటి వ్రతము వరలక్ష్మీ వ్రతం ఉంది. ఈ వ్రత కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే కథలు వింటారో, ఎవరైతే ప్రసాదములు స్వీకరిస్తారో వారందరూ కూడా వరలక్ష్మీదేవి దయ వల్ల సకలైశ్వర్యములు కూడా కలిగి సకల భోగభాగ్యములు కూడా పొంది అందరూ కూడా సుఖంగా ఉంటారు అని చెప్పారు. అలా చెప్పేసరికి ఈ వ్రత కార్యక్రమాన్ని నేను ఆచరిస్తాను, మీరు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి భర్త అనుజ్ఞ కోరిందామె. అలా కోరేసరికి పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఈ ప్రకారంగానే కొంతకాలానికి ఆషాఢమాసం పూర్తయ్యి పరమ పవిత్రమైనటువంటి శ్రావణమాసం వస్తోందనగా కైలాస పర్వతమంతా కూడా చక్కగా అలంకరింపజేసి శుభ్రం చేసి ఆ తర్వాత శ్రీగంధాది పరిమళ ద్రవ్యములు ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసి సమస్త దేవతల్ని కూడా ఆవాహన చేసి అందరినీ కూడా రమ్మనమని అక్కడే కూర్చొని కైలాస పర్వతం మీద శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు శుక్రవారం రోజున పార్వతీదేవి వరలక్ష్మి వ్రత కార్యక్రమం చేసి ఆ తర్వాత చేతికి తోరం కట్టుకుందామే. చేతికి తోరము కట్టుకొని లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి, ఓ స్వామి, మీరు చెప్పారు, నేను ఆచరించాను, అంచేత ఈ వ్రత కార్యక్రమం ఇంతటితో ఆగకూడదు. భూలోకంలో ఉన్నటువంటి నా సోదరీమణులు స్త్రీలందరూ కూడా చక్కగా ఆచరించాలి, వారంతా కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పిల్లాపాపలతో సుఖంగా ఉండాలి, ఇది నా కోరిక అని చెప్పి ఆమె అడిగింది. అలా అడిగేసరికి పరమేశ్వరుడు మరలా చిరునవ్వు నవ్వుతూ, ఓ కాత్యాయని, నీవు ఆచరించినటువంటి ఈ వరలక్ష్మి వ్రతం సామాన్యమైనది కాదు. ప్రారంభంలోనే అన్ని మాసాల్లోకి ముందుగా వచ్చేది
వరలక్ష్మీ వ్రత కార్యక్రమం చేయడానికి శ్రావణ మాసం లక్ష్మీప్రదమైనటువంటి మాసం. ఈ మాసంలో చేశావు. ఈ వ్రత కార్యక్రమం భూలోకంలో ఎవరైనా ఉన్నారా అంటే అది నారద మహర్షే చెప్పాలి అని చెప్పి మరలా నారద మహర్షి మీద పెట్టారు. అప్పుడు నారద మహర్షి లేచి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసి, ఓ తల్లిదండ్రులారా, భూలోకంలో మగధ దేశంబున కుండినమనే పట్టణం ఒకటి కలదు. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక మహాపతివ్రత ఉన్నది. ఆమె ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా భగవతారాధన చేయు మహాభక్తురాలు. తల్లిదండ్రులను అత్తమామలను చక్కగా చూచే మహా ఇల్లాలు. ఎల్లప్పుడూ కూడా దైవ కార్యక్రమం చేస్తూ పతియే ప్రత్యక్ష దైవం అన్నట్టుగా ఆ భర్తను ఒక పరమేశ్వరుడి కింద ఆరాధిస్తూ ఉండే మహాతల్లి. అంచేత ఆవిడికి ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని మీరు ఉపదేశం చేయండి. తద్వారా ఆ వ్రతమంతా కూడా ప్రపంచ వ్యాప్తి చెందుతుంది అని చెప్పి లోకానికి అందరికీ కూడా తెలుస్తుంది అని చెప్పి నారద మహర్షి సెలవిచ్చారు. అప్పుడు పార్వతీదేవి చాలా ఆనందించి, నా ప్రశ్నకు జవాబు దొరికింది అని చెప్పి ఒకనాటి రాత్రి ఈ చారుమతీదేవి భూలోకంలో ఆమె యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని మరి అందరికీ కూడా సపరిచర్యలు చేసి ఆ తర్వాత అమ్మవారికి నమస్కారం చేసి ఒకనాటి రాత్రి బాగా గాఢ నిద్రలోకి వెళ్ళింది ఆమె. అలా వెళ్ళే సమయానికి పార్వతీ అమ్మవారు ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో స్వప్నం అంటే కలలో కనపడింది ఆమె. కనపడి, ఓ చారుమతి, నీవు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రత ఆ కార్యక్రమాన్ని ఆచరించవలసింది. ఆ వరలక్ష్మి వ్రత కార్యక్రమం చేసినందువల్ల నీకు సకల సిరి సంపదలు, ధనకనక వస్తువాహనములు, వంశాభివృద్ధిని పొంది అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ వ్రత కార్యక్రమం అందరికీ కూడా ఉపదేశం చేయవలసింది అని చెప్పి కలలో చెప్తుంటే ఆమె ఎవరు ఈ చారుమతీదేవి చాలా ఆనందించి ఆ స్వప్నంలోనే పార్వతీ అమ్మవారికి నమస్కారం చేస్తోందిట. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగన్వంద్యే విష్ణువక్షస్థలాలయే అంటూ పార్వతీదేవికి నమస్కారం చేస్తూ ఉంటే ఆమె అంతర్ధానమైపోయింది. ఆ తర్వాత నిద్ర లేచేసరికి తెల్లవారుజామున 4:30 అయ్యింది. బ్రాహ్మీ ముహూర్తం, మంచి సమయంలో ఇటువంటి స్వప్నం వచ్చింది. అంచేత ఆలస్యం చేయకూడదు అని చెప్పి భర్తను నిద్రలేపి, నాకు ఇటువంటి స్వప్నం వచ్చింది, ఏం చేయమంటారు అని చెప్పి భర్తతో చెప్పి, అత్తమామలతో చెప్పి, తల్లిదండ్రులతో చెప్పి, ఈ వ్రత కార్యక్రమం ఏమి చేయమంటారు అని చెప్పి అందరి దగ్గర అడగడంతో, అమ్మా నీవు పుణ్యాత్మురాలవు, అందువల్లనే ఆ అమ్మవారు నీకు కలలో కనపడి స్వప్నములో కనపడి ఈ విధంగా సెలవిచ్చారు. అంచేత ఏ విధంగా అయితే అమ్మవారు చెప్పారో ఆ విధంగానే చక్కగా చేసుకోమ్మా అని చెప్పి వారంతా కూడా చెప్పడంతో అప్పుడు ఈ చారుమతీదేవి చాలా సంతోషించి ఆ తర్వాత ఆషాఢమాసం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసంలో శుక్రవారం నాటికి తన స్వగృహమంతా కూడా పరిశుభ్రం చేయించి గోమయం చేత చక్కగా అలికి పంచరంగుల ముగ్గులో కూడా పెట్టి తూర్పు భాగంలో ఈశాన్య భాగంలో ఒక పీఠం ఏర్పాటు చేసి కలశమును ఉంచి బియ్యము పోసి దానిపైన అమ్మవారిని ఆవాహన చేసి ఇలాగే విఘ్నేశ్వర పూజ, వరలక్ష్మీ పూజా కార్యక్రమం ఇటువంటివన్నీ కూడా చక్కగా చేసి ఆ తర్వాత ఈ పూజా కార్యక్రమానికి కలశ ప్రధానం కాబట్టి పంచపల్లవాలు అందులోకి ఏర్పాటు చేసి పంచపల్లవాలు దొరకని సమయంలో మామిడి కొమ్మన్న వేసి ఆ కలశను ఏర్పాటు చేసి అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఏర్పాటు చేసి చక్కగా ధ్యానావాహనాది షోడశోపచారములతో పూజా కార్యక్రమాలతో పూజ చేసి ఆ తర్వాత 9 సూత్రములు గల తోరంబున అంటే తోరం కట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టుకుని పూజా కార్యక్రమం చేసి ఆ తర్వాత అమ్మవారికి భక్ష్య భోజ్య లేహ్య చోష్యములతో పదార్థములన్నీ కూడా నివేదన చేసి
ఆ తర్వాత చేతికి తోరము కట్టుకొని ప్రదక్షిణ చేస్తూ ఉందిట. ఆ విధంగా ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారికి చాలా ఆనందం వచ్చి మరి ఆవిడకు ఉన్నటువంటి పూరిళ్ళు కాస్త మేడలు మిద్దులుగా మారిపోయాయి. ఆమె కాళ్లకు బంగారపు పట్టీలు వచ్చాయి, గజ్జలు ఇటువంటివన్నీ కూడా, ఆభరణాలు ఇవన్నీ కూడా వచ్చాయి. అంచేత ఇలా ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక ఐశ్వర్యం వచ్చింది ఆమెకు. చాలా ఆనందించింది ఆమె. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా పిలిచి వాళ్ళందరికీ కూడా గంధము కుంకుమ చేత అలంకరింపజేసి అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో తనకి స్వప్నములో పార్వతీదేవి ప్రత్యక్షమై చెప్పినటువంటి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని అందరికీ కూడా తెలియజేయగా అందరూ కూడా చాలా సంతోషించి అక్కడి నుంచి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రత కార్యక్రమం వివాహమైనటువంటి మొదటి సంవత్సరం లగాయితూ సౌభాగ్యం ఉన్నంతకాలం కూడా విడిచిపెట్టకుండా ఈ వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా చేస్తూ ఉండండి అని చెప్పి అందరికీ కూడా తెలియజేయగా అక్కడి నుంచి మరి భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా వాయినాలు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వారిళ్ళ దగ్గర ఈ 4 వారాల్లో శ్రావణ మాసంలో ఈ సంవత్సరం 5 వారాలు వచ్చాయి. ఈ 5 వారాల్లో ఏ వారమైనా సరే ఈ వ్రత కార్యక్రమాన్ని చక్కగా చేసుకుంటూ స్త్రీలందరూ కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనంలో తోడంగోనుకుని సుఖముగా ఉన్నారు. కాబట్టి ఈ వ్రత కార్యక్రమాన్ని 4 వర్ణాల వారు కూడా చక్కగా చేయొచ్చు. ఈ వ్రత కార్యక్రమం చేసినందువల్ల దారిద్ర్యము అనేది లేకుండా ధనలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరికీ కూడా లభిస్తుంది. అందువల్ల ఈ చారుమతీదేవి చేసినటువంటి వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఈ వ్రత కార్యక్రమాన్ని చేస్తూ ఆ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది అందరూ కూడా సుఖంగా ఉన్నారు. మీ చేతిలో ఉన్నటువంటి పుష్పం అక్షతలు అమ్మవారి దగ్గర వేసి కాసిన అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి. ఒకసారి ఇప్పుడు చెప్పే మంత్రం పైకి చెప్పుకొని ఆ తర్వాత తోరం చేతికి కట్టుకోవాలి. చెప్పండి ఒకసారి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే. అది కుడి చేతి కట్టుకోండి తోరం. జయ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. చేతికి తోరము కట్టుకొని మళ్ళీ కాసిన అక్షతలో నీళ్లు కింద తమలపాకులో కానీ ప్లేట్లో కానీ విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజాఫలం ఏతత్ఫలం వరలక్ష్మీదేవ్యర్పితం అస్తు. పూజ చేసిన కుంకుమ కాస్త బొట్టు పెట్టుకొని తర్వాత పుష్పం కడుగుతున్న తల్లో ఉంచుకొని పీట 3 సార్లు కదపండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దౌర్వాద స్వప్రనాశని యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. చెప్పండి. వరలక్ష్మి దేవ్యై నమః యథాస్థానం ప్రవేశయామి. రూపు ఉంది కదా, అక్కడ రూపు పెట్టారు కదా, రూపు మెడలో కట్టుకోవాలి. శోభనార్థం క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ పునఃసందర్శనాయ చ. తర్వాత అమ్మవారికి నమస్కారం చేయండి. రూపు కట్టుకున్న తర్వాత ఆశీర్వచనం కొద్దిగా అక్షతలు చేత్తో పుచ్చుకోండి. ఆయుర్ద అగ్నే హవిషోజుషానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విదుషో అగ్నిహోత్రం జిహ్పతి యవుచైన దేవం వేద.
శతమానం భవతు శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఈ విధంగా వరలక్ష్మీ నోము వ్రతం పూర్తయింది. చక్కగా అక్కడ పెట్టినటువంటి ప్రసాదం ఏదో ఒకటి కాస్త వెంటనే శనగ వడపప్పు కానీ వేరే ప్రసాదం ఏదైనా కళ్ళగద్దును నోట్లో వేసుకుని తర్వాత అక్కడ కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టండి. మరి వ్రత కార్యక్రమం అంతా కూడా చక్కగా పూర్తయింది. అమ్మవారి యొక్క వ్రతం సకల సిరి సంపదలు కూడా ఇచ్చేటువంటి వ్రతం, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనందరికీ కూడా లభించేటువంటి వరలక్ష్మీ వ్రతం. ఈ వ్రత కార్యక్రమాన్ని ఎక్కడెక్కడో ఖండాంతరాల్లో ఉన్నవాళ్ళు, భాగ్యనగరంలో ఉన్నవారికి, మరి ఈ పండితులంతా కూడా అందుబాటులో ఉండరు అన్న ఉద్దేశ్యంతో దీన్ని పంపించడం జరుగుతోంది. అందరూ కూడా చక్కగా ఈ వ్రత కార్యక్రమం చేసుకున్నారు కాబట్టి, ఆశీర్వచన కూడా పూర్తయింది కాబట్టి, గురుదక్షిణగా ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంతా చక్కగా ప్రసార మాధ్యమాల ద్వారా, అంటే గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా పంపించగలరు. స్వస్తి. మీ సుజన విధేయుడు రామం. లక్ష్మీ జ్యోతిష్య స్మార్త విద్యాపీఠం. మీ మంచి అభిప్రాయాలు చక్కగా తెలియజేయండి. వ్రత కార్యక్రమం చేసుకున్న అనుభూతితో ఏ విధంగా చేసుకున్నారో, ఏ విధంగా విన్నారో అన్నీ కూడా చక్కగా తెలియజేయండి. మీ ప్రక్కనే కూర్చొని చేసినటువంటి అనుభూతి మీకు వస్తుంది. అంచేత ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో రాబో రోజుల్లో వినాయక చవితి వ్రత కథ ఆగస్టు 27వ తేదీ వినాయక చవితి అయింది. అంచేత మరి ఆ వినాయక చవితి వ్రత కథ కూడా పంపించడం జరుగుతుంది. దాని తర్వాత కేదారేశ్వర వ్రత కథ అది కూడా పంపించడం జరుగుతుంది. అంచేత అందరూ కూడా చేసుకుని ఆ యొక్క భగవదానుగ్రహం పొంది సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజన విధేయుడు రామం. స్వస్తి.